వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు ఈ 2026లో ఒక 10 లక్షలు ఎవరి దగ్గర లంసమ్ అమౌంట్ ఉందో వాళ్ళు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? దీని గురించి మాట్లాడడానికి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్ ఇప్పుడు మనం ఈ కొత్తగా ఎవరైతే ఈ 2026లో మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో ఒక లంసమ్ అమౌంట్ ఒక 10 లక్షలు అనుకున్నాం తక్కువలో తక్కువ. ఈ 10 లక్షల అమౌంట్‌తో ఈ 2026లో ఎలా ప్లాన్ చేసుకోవాలి? పోర్ట్‌ఫోలియో అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ నిహాల్ గారు. నిహాల్ గారు, మనం 2025 క్రాస్ అయిపోయి 2026కి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఒక లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 లక్షలు తీసుకున్నాం. 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి 2026లో అంటే ఎవరైతే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అసలు షార్ట్ టర్మ్ గోలా లేకపోతే లాంగ్ టర్మ్ గోలా అనేది ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత వీళ్ళ దగ్గర ఉండే 10 లక్షల్లో కాకుండా అప్పులు ఏదైనా ఉన్నాయా అనేది కూర చూసుకోవాలి. సో ఎందుకంటే ఇప్పుడు 10 లక్షలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత రేపు ఒక సంవత్సరం తర్వాత, సంవత్సరంన్నర తర్వాత నేను డబ్బులు అప్పు కట్టాలి సార్, తీసేస్తానంటే అప్పుడు స్ట్రాటజీ మళ్ళీ తప్పైపోతుంది మనది. సో ఈ జనరల్గా ఈ 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి అనేటప్పుడు ఫస్ట్ ఇవన్నీ చూసుకోవాలి. మెయిన్ షార్ట్ టర్మా, లాంగ్ టర్మా, అప్పులు, లయబిలిటీస్ ఏదైనా ఉన్నాయా, ఇది ఎప్పటికి కావాలి మీకు, చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్స్ అవన్నీ చూస్తాం జనరల్గా. అవన్నీ మేము చూసుకుంటూ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది మాట్లాడతాం. సార్ జనరల్గా ఈ 2026లో చూసుకుంటే కొన్ని సెక్టర్స్ చూసుకుంటే హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి, కొన్ని రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి, మూమెంటంలో ఉన్నాయి కూడా ఉన్నాయి. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది పెద్ద క్వశ్చన్ 2026లో. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే మనకు మార్కెట్ చాలా గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉండేటప్పుడు ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటంటే ఒక డెప్ట్ ఫండ్లో కానీ లిక్విడ్ ఫండ్లో కానీ పెట్టుకుంటూ, ఒక లో డ్యూరేషన్ ఫండ్లో పెట్టుకుంటూ పార్క్ చేసుకుంటూ మనం ఎస్టీపీ, ఒకవేళ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అరౌండ్ 12-15% ఆన్ అండ్ యావరేజ్ కానీ వాళ్ళు కావాలనుకుంటున్నారు అనుకోండి రిటర్న్స్. అలాంటప్పుడు మనం ఏంటంటే ఒక లో డ్యూరేషన్ ఫండ్లో పెట్టుకుంటూ ఎస్టీపీ చేసుకుంటూ ఈక్విటీకి మార్చుకోవాలి ఫస్ట్ స్ట్రాటజీ. లేదు నాకు 6-7% సరిపోతుంది, రిస్క్ తీసుకోను అనుకునేటప్పుడు ఇలా డెప్ట్ ఫండ్స్లో పెట్టుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ 2 ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి, రిటర్న్స్ ఎంత కావాలి మనకి. జనరల్గా ఏంటి, 10 lakhs ఇన్వెస్ట్ చేయాలని ఆ మ్యూచువల్ ఫండ్కి వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటుంది. సో జనరల్గా వీ హ్యావ్ టు గో టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్. సో దానికి స్ట్రాటజీ ఏంటంటే ఒక లో డ్యూరేషన్ ఫండ్లో, లిక్విడ్ ఫండ్లో పెట్టుకుంటూ ఎస్టీపీ ఇనిషియేట్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూ వెళ్ళాలి. సార్ ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లక్షలు ఉందనుకుందాం. ఓకే, ఎస్టీపీ ఎంత పెట్టాలి ప్రతి నెల? ఒక 1,00,000 చొప్పున ఒక 10 నెలలు మంత్ స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎస్టీపీ పెట్టుకుంటూ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే మంచి కాస్ట్ యావరేజింగ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఈ స్ట్రాటజీ వాడుతున్నామంటే మార్కెట్ వాలటైల్ అన్సర్టనిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి. సో ఈ స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విధంగా మన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీరు అడగొచ్చు నాకు, మరి సేవింగ్స్ అకౌంట్లోనే పెట్టుకుని ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు కదా అని. కానీ ఎప్పుడైతే సేవింగ్స్ అకౌంట్లో మనకు ఉంటుందో అక్కడ రిటర్న్స్ ఏం జనరేట్ చేయట్లేదు, రైట్? సో ఆ 10 లక్షలు ఒకేసారి డెప్ట్ ఫండ్లో కానీ లిక్విడ్ ఫండ్లో పెట్టుకుంటూ అక్కడ ఎస్టీపీ చేసుకుంటే ఆ డెప్ట్ ఫండ్లో ఉండే అమౌంట్ మీద కూడా మీకు 6-7% రిటర్న్ జనరేట్ చేస్తుంది. ప్లస్ ఈక్విటీకి ఎప్పుడైతే మనం ఎస్టీపీ చేసుకుంటూ ఉంటామో అక్కడ ఉండే అమౌంట్ మీద 12-15% రిటర్న్స్ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా ప్లానింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి, స్టెప్ ఏ, స్టెప్ బి. తర్వాత నేను చెప్పినట్టుగా ఈ 10 లక్షలు ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో లంసమ్గా, వాళ్ళు 10 నెలలు అంటే ఎవ్రీ మంత్ ₹1,00,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ ఎస్టీపీ చేసుకుంటూ వితిన్ 10 months. అంటే ఒకేసారి పెట్టకూడదు అంటారు. లంసమ్గా ఒకేసారి ఈ 2026లో గ్లోబల్ ఫ్యాక్టర్స్ చాలా అన్సర్టనిటీస్ ఉన్నాయి కాబట్టి వాలటైల్గా ఉంటాయి మార్కెట్. సైడ్ వేస్ కూడా ఒకవేళ మనం ఎప్పుడైతే మనం ఈ వాలటైల్ సిచ్యువేషన్స్లో మన కాస్ట్ యావరేజింగ్ అడ్వాంటేజ్ తీసుకుంటూ మనం ఇలా స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఎక్కువ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వాలటైల్ సిచ్యువేషన్స్ అడ్వాంటేజ్ చేసుకుంటూ మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే పెరగడం మొదలెడుతుందో
అప్పుడు మనకి మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే. 2026లో నేను చెప్పేది ఏంటంటే కొంచెం అన్సర్టనిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 15 ఇయర్స్ 20 ఇయర్స్ అనుకున్నా సరే ఎప్పుడైనా ఒక మార్కెట్ సినారియోస్ మనకి వాలటైల్గా ఉంది అని అనుకునేటప్పుడు మాత్రం ఈ స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సూటబుల్. సో దీంట్లో ఎస్టీపీ అనేది అంటే గుర్తుపెట్టుకోండి, ఎస్టీపీ చేయాలంటే ఒకే ఏఎంసీలో లిక్విడ్ ఫండ్ ఉండాలి, ఈక్విటీ ఫండ్ కూడా అదే ఏఎంసీలోనే ఉండాలి. సో లిక్విడ్ ఫండ్లో పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, హెచ్డిఎఫ్సిలో ఒక లిక్విడ్ ఫండ్లో పెట్టి ఒక ఈక్విటీ ఫండ్కి మార్చాలంటే హెచ్డిఎఫ్సి లిక్విడ్ ఫండ్లోనే పెట్టాలి. ఓకే. రైట్. సో అది గుర్తుపెట్టుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. ఈ 10 లక్షలు సార్ ఏ కేటగిరీస్లో ఇన్వెస్ట్ చేయాలని మాట్లాడుకుంటే ఈ 10 లక్షల గురించి మాట్లాడుతాను సార్ నేను. ఫస్ట్ ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీలో ఒక 40%, అంటే 4 lakhs వరకు. లార్జ్ క్యాప్ సెక్టర్ 30%, అంటే 3 lakhs. మిడ్ క్యాప్ కేటగిరీస్ 20%, 2 lakhs. స్మాల్ క్యాప్ కేటగిరీ 10%, 1 lakh. టోటల్ 10 lakhs కేటగిరీ ఇలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ పోతే ఒక వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో కింద అవుతూ మంచి రిటర్న్స్ అనేది లాంగ్ టర్మ్లో జనరేట్ అవుతుంది. అంటే సార్ ఇక్కడ మీరు ఈ 10 lakhsలో ఎలా ప్లాన్ చేసుకోవాలన్నారు. కానీ ఇప్పుడు కమోడిటీస్ చూసుకున్నా గానీ, సో ఎలా పెరుగుతున్నాయి మనం చూసాం. గోల్డ్ అండ్ సిల్వర్ అయితే మరీ బీభత్సంగా పెరుగుతున్నాయి. సో ఇందులో కమోడిటీస్ మనం యాడ్ చేయకూడదంటారా ఈ ఇయర్‌లో? కమోడిటీస్ ఏంటంటే సార్ అది వాల్యుయేషన్స్ బేస్డ్ స్టాక్స్ కాదు, మూమెంటమ్ స్టాక్స్. అంటే ఆల్రెడీ పెరిగిపోయింది కాబట్టి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఎంత కరెక్ట్ అవుతాయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అందుకే మన అనేది ఏంటంటే ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఆల్రెడీ పెరిగిపోయిన దాన్ని మనం వెనక్కి పడకూడదు ఎప్పుడు. అందుకనే మీకు గోల్డ్ కమోడిటీస్ ఇక్కడ రికమెండ్ చేయలేదు. బట్ ఎవరైనా స్పెసిఫిక్గా ఒక కమోడిటీస్ గోల్డ్ కావాలి అనుకునేటప్పుడు చిన్న పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. స్టాగర్డ్ వేలోనే చేస్తున్నాం కాబట్టి ఎస్టీపీ రూపంగా చేస్తున్నాం కదా, లిక్విడ్ ఫండ్లో పెట్టుకుని. కానీ అదే ఏఎంసీలో లిక్విడ్ ఫండ్లో పెట్టుకుంటూ ఒక గోల్డ్ కమోడిటీలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే లిటిల్ బిట్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. లాంగర్ రన్లో చూసుకుంటే ఎప్పుడు ఈక్విటీస్ విల్ గివ్ ఎ బెటర్ రిటర్న్స్. ఓకే. సో అందుకనే నేను ఈ గోల్డ్ గురించి కమోడిటీ గురించి మాట్లాడట్లేదు. బట్ స్పెషల్గా వేరేగా ఒక సబ్జెక్ట్ మన గోల్డ్ గురించి మాట్లాడదాం సార్. గోల్డ్ ఈక్విటీ అనేది దాన్ని అక్కడ మనం ఇన్వెస్టర్స్కి అవేర్నెస్ ఇవ్వచ్చు. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్ గారు.